అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు కూలి కష్టపడి పండిస్తే పంటకి గిట్టుబాటు ధర ఉండదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. ఈ రోజు కష్టపడి మళ్ళీ రైతు పంటను వేస్తుంటే యూరియా కూడా అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. సంపద సృష్టించాలి అని ఎలక్షన్ ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సుమారు 8,000 నుంచి 10,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతుంటే మరి అటువంటి పెద్ద సంపదను ఈ రోజు తమ చెంచాగాళ్ళకి లంచం తీసుకొని అమ్ముకుంటున్నారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత. ఇటువంటి అనేక కారణాలు, మరీ ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి వాళ్ళ గలం వినిపించడానికే రేపు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కథం తొక్కుతూ పోయి ఆర్టీఓ ఆఫీసులో మరి నిరసన కార్యక్రమం తెలియచేస్తూ ఆయనకి అర్జీ ఇచ్చి రైతుల పక్షాన నిలబడాల్సిందిగా ఈ రోజున గురజాల పల్నాడు ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకుడిని, కార్యకర్తల్ని కోరుకుంటున్నాం. రేపు హెచ్చుగా తరలిరండి. ముఖ్య అతిథులుగా పెండని రామకృష్ణారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.